గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ముందుగా మనం చూస్తున్నట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది. మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము. చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి త్వరలో చూస్తున్నట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్. అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది. మరి ముందు అసలు గురు పౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి, జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురు పౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్, వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందులో జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. కీర్తన గారు దేవరాయ, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు, చాలా రకాలుగా మెప్పొందిన వారు, చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబర్స్, అంటే సబ్స్క్రైబ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క గురు పౌర్ణమి శుభాకాంక్షలు కూడా. అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది. అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి. ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలైలో ఆషాఢ మాసం ఉంది. ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది వస్తుంది అన్నమాట. అయితే ఈ గురు పౌర్ణమి జూలై 10వ తారీఖున మనకి ఉంది. అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది, మన సాంప్రదాయ ప్రకారంగా కూడా. అయితే మనకి ఇరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు. అలానే ఈ జూలై 10వ తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా 10వ తారీఖునే మనం పరిగణనలో తీసుకోవాలి. అంటే 9వ తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి, కానీ 10వ తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది. అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజునే మనం నైట్ నుంచి వస్తుంది. ఈ సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది, కానీ 10వ తారీఖునే మనం తీసుకోవాలి. అంటే 10వ తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు. నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది. అయితే ఈ 10వ తారీఖు పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞ యాగాలు కానీ, అలానే వ్రతాలు కానీ, ఒక్క పొద్దులు ఉండేవారు కానీ, ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు. కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించేటువంటి విధి విధానాలు ఉండవు. వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో. అందుకని చెప్పేసి కొన్న ఇంటి ఆచారం అది. అందుకని చెప్పేసి వారు ఏం చేస్తారంటే మునుపటి రోజు, అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా అలంకరణ చేసుకోవడం కానీ, తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు. మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు. అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు, వాగులు, కుంటలు కానీ, గుండాలు గాని, కోనేరులు గాని, సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు. ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని, ఇంట్లో ఉన్నటువంటి పూజ మందిరం గాని శుభ్రం చేసుకోవాలి. సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు. మునుపటే మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునే వారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనకు మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు. ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు.
అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి, కాబట్టి తనే మనకి మొదటి గురువు. ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు, నీళ్లు ఆర్జన కావచ్చు, సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు, నమస్కారాలు, ప్రాణాయామాలు, అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు. ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, నరసింహస్వామి ఉన్నారు, లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు, అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు, సాయిబాబా ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు, అల్లా ఉన్నారు. వీరంతా కూడా గురు ప్రవర్తలు, గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా. వీరందరికీ కూడా ఆరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి. ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు, ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా, కొన్ని దగ్గరైతే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా, కొన్ని మినీ నవరాత్రులు 3 రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి. అలానే షిరిడి లాంటి ప్రదేశాల్లో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు. షిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు. అక్కడ కావిడి తిరణాల, అలానే రథోత్సవం చేస్తారు. అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రేయ స్వామివారు కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఇలాంటి వారి దగ్గర వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. ముఖ్యంగా షిరిడిలో అయితే మాత్రము చాబిడి, షిరిడిలో చాబిడి అని ఉంటుంది. సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడి నుంచి సాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఈ రోజే, ఈ గురు పౌర్ణమి రోజు మనకు కనిపిస్తుంది. ఆ చాబిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది. అది మరొక్కసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం. అయితే ఈ గురు పౌర్ణమికి అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం, నరదిష్టి ప్రవాహం, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు, జాబ్ చేసేవారు కావచ్చు, వ్యాపారం చేసేవారు కావచ్చు, వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే, అనేజీగా ఉంటే, జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు, జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి, అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు. అందుకని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోనూ ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ, తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకు ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా, అక్కడ జపం చేయించడం ద్వారా, లేదన్నా హోమం చేయించడం ద్వారా, లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి. ఈ గురు పౌర్ణమి ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది. ఇకపోతే ఈ గురు పౌర్ణమి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి, మనకి నాగరికత నేర్పినటువంటి, మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించే మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం. తల్లిదండ్రి తర్వాత గురువుతో సమానం. అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వాడు కూడా గురువే. లేదు నాయన నువ్వు పలాని దారిలోకి వెళ్ళి మంచి జరుగుతుందని చెప్పినటువంటి వాడు గురువే. వాడు ఫ్రెండ్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, శ్రేయోభిలాషి కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కానీ మనకి గురువుతో సమానం. వారి అంతటి వారికి కూడా వారికి పాద సేవ చేసుకోవటం, వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం, అలాంటి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది. వారు పెట్టినటువంటి దారిలో నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ పుణ్యఫలమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి, గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము. ఇది గురువుకు సంబంధించినటువంటి విధానం. ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది, ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై 10వ తారీఖున వస్తుంది. అదే రోజున పూజలు చేసుకోవచ్చు. అయితే ఇది సూర్యబింబానికి ముందుగానే దేవుని మందిరం మనం అనుకునే పూజలు చేసుకునే విధానం ఉంటుంది. అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి, చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి. ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు, గోధుమతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి.
ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు, దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు, మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు, పిల్లలు అయితే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్ఞించాలి. ఇవన్నీ కూడా గురు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే తర్వాత 5 నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో, అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో, అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో, ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, వీరు కూడా గురువుతోనే సమానం. అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో సమానం. అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాలు, హోమాలు, పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా, చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక 5 నారికేళములు, 5 అనగా ప్రకృతి సంబంధించి, అందుకని 5 నారికేళములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా 5 నారికేళములు ఆ స్వామివారికి సమర్పించాలి. అప్పుడు ఆ స్వామివారికి 5 నారికేళములు సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలనేది ఉంటుంది. దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. అందుకని గురువుకు సంబంధించిన దానిలో అది. అంతా సాయిబాబా వారి మందిరంలో, ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది. ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే దాంట్లో మద్ది, టేక అని ఉంటాయి, 2 జాతులకు సంబంధించినవి. అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణమి కల్లా కూడా మనకున్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది. ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు పౌర్ణమి కూడా వస్తుంది. అందుకని 12 రాసుల వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూద్దాము. అయితే ముఖ్యంగా గురు పౌర్ణమికి అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది. నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, తెల్లని పదార్థాలు, చక్కెర పొంగల్ పెట్టవచ్చు. ఆ విధమైనటువంటి విధి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. ఖచ్చితంగా. అయితే మనకి ఈ జూలై మాసంలో వచ్చేటువంటి 10వ తారీఖున వచ్చేటువంటి ఆషాఢ మాసం కూడా ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దాన్ని గురు పౌర్ణమిగా మనము పరిగణలో తీసుకుంటాం. గురువులకు సంబంధించినటువంటి ఆరాధన, అర్చన, అభిషేకం ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినటువంటి విధానంలో మనము పూజించినట్లయితే అన్ని రకాల రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ధనుసు రాశి. ధనుసు రాశిలో కూడా ఉండేటువంటి వారు గురువులతో సమానం. ధనుసు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు గురువుతో సమానం. గురువు బోధన వారికి త్వరగా అబ్బిద్ది, గురువు యోచన వారికి త్వరగా అబ్బిద్ది. అందుకంటే వారు 10 మందికి చెప్పేటువంటి స్థాయి స్థితిగతుల్లో ఉంటారు ధనుసు రాశి వారు. వారుంటే జాబ్ చేశారంటే కోడింగ్, స్టాటిస్టిక్స్, అలానే మ్యాథమెటిక్స్, లేకుంటే గనక వారు చేసేటువంటిది ఏంటంటే కోడింగ్తో కాకుండా HR ఇలాంటి జాబ్స్ వారు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే వారు 10 మందిని శాసించేటువంటి గుణగణాలతో పాటు స్థితిగతులతో పాటు వారి ఆలోచన విధానం కూడా అలా ఉంటుంది. అందుకే గురువుతో సమానమైనటువంటి ధనుసు రాశి. ధనుస్సు అంటే కూడా రాముల వారి చేతిలో విల్లు, బాణం అన్నమాట. అలానే కృష్ణుని చేతిలో ఎవరి చేతిలో బాణం ఉంటుందో అది ధనుస్సు అంటారు అన్నమాట. అంటే ఆ దైవ స్వరూపంగా, అంటే దారి చూపించేటువంటి మార్గదర్శకంగా ఉండేటువంటి వారు కూడా శత్రువుని జయించేటువంటి విధానంగా కూడా, శత్రువు అనేది లేకుండా, శాసనం లేకుండా చేసే విధానం కూడా ధనుసు రాశి వారికి సొంతం. కాబట్టి అలాంటి వారు చిన్న పరిహారంతో అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ధనుసు రాశి వారు ఏదైతే ఉన్నారో వీరు ఇలాచీలు ఒక 5, లవంగాలు ఒక 5, అలానే జాపత్రి కొంత, అలానే వీరికి జాజికాయ ఒకటి, ఏ సైజులో ఉన్నటువంటి కాయన పరల జాజికాయ ఒకటి, ఈ మిశ్రమాన్ని పౌడర్ చేసి, ఆ పౌడర్ చేసిన మిశ్రమాల్లో బాదం కూడా కలుపుకోవచ్చు. బాదం కూడా పౌడర్ చేసుకొని, అలాగే ఎవరికైనా కళత్ర దోషం ఉంటే, ధనుసు రాశి వారి పెళ్లిళ్ళు కాకుండా ఎవరైనా ఉండుంటే, వ్యాపారంలో ఇంకా ముందంజలో వెళ్ళలేకపోతుందని అనుకుంటే వారందరూ కూడా కాజు కూడా కలుపుకోవచ్చు. క్యాషూ నట్, జీడిపప్పు కూడా దానిలో 100 గ్రాములు కలుపుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసినటువంటి మిశ్రమాల్లో తేనె కలపాలి. ఈ తేనె కలిపినటువంటి దాన్ని ఏదైనా అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి వారికి కానీ వీరు అభిషేకం వారికి నైవేద్యం సమర్పించుకోవాలి. లేదంటే కనుక దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, సాయిబాబా గారు కావచ్చు, లేదంటే అమ్మవారి ఆలయంలో కావచ్చు. వీరికి సమీప దూరంలో వీరి కులదైవం ఎవరైతే ఉన్నారో వారికి గనక ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పణ చేసుకొని దాంట్లో
ఆ ప్రసాద రూపంగా అందరికి పెట్టినట్టయితే వారిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల రుమ్మతలు కూడా తొలగిపోయేసి గ్రహరీత్య దోషాలున్నా కూడా వీరికి తొలగిపోతుంది. ఈ రకమైన నైవేద్యం వీరు సమర్పించుకోవాలి. ఇకపోతే వీరు తెల్లనటువంటి పువ్వులు సమర్పణ చేసుకోవాలి. ఎర్రని వస్త్రాలు ఏవైతే ఉంటాయో, కాషాయం కావచ్చు, ఎర్రని కావచ్చు, వస్త్రాలు ఒక 2 వస్త్రాలు అమ్మవారికి సమర్పించినట్లయితే వీరికి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి. ఇకపోతే తాంబూల నైవేద్యం అంటారు. దాంట్లో తవనపాకులు 2, ఒక్కలు ఒక 2, అరటి పళ్ళు ఒక 2, ఈ రకమైనటువంటి నైవేద్యం తీసుకుని వెళ్ళేసి అమ్మవారికి సమర్పించాలి. ఇలాగా 3 నుంచి 5 నైవేద్యాలు, ఒకటే పెట్టకూడదు. 3 నుంచి 5 నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ తొలగిపోతే, శత్రుశాసం కూడా తొలగిపోతుంది. వీరిలో ఉన్నటువంటి మేధాశక్తిని పొంది చేస్తుంది. విదేశీయానం కావచ్చు, అనేక రకాల రంగాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి అందరూ కూడా సుఖంగా ఉండేటువంటిగా, సుఖ శాంతులు ఇచ్చేటువంటిగా, ధనధాన్యాలు కురిపించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానంగా చేసుకుంటే సరిపోతుంది. మరొకటి, ధనుసు రాశి వారు ఈ గురు పౌర్ణమి రోజున కనుక వీరు ఏదైనా సరే రావి చెట్టు కానీ లేదా మేడి చెట్టు కానీ వీరికి దొరికితే, మర్రి చెట్టు కానీ వీరికి దొరికితే కనుక ఆ నర్సరీలో తీసుకొని ఎక్కడైనా సరే గుడిలో కావచ్చు, రోడ్డు మధ్యలో, ఇరువైపుల రోడ్డు మధ్యలో కావచ్చు, ఎక్కడైనా సరే నాటినట్టయితే వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మరొకటి, అరటి చెట్టు కూడా వీరికి సౌలభ్యంగా ఉంటే లభించితే కూడా అక్కడ ఉండి పెడితే, గురువుకి సంబంధించినటువంటిది అరటి చెట్టు కాబట్టి మంచి సౌభాగ్యంగా ఉండేందుకు, 5వ తరం కాపాడుకునేందుకు ఆడవారికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ధనుసు రాశి వారు. మరి చూసారు కదా, ధనుసు రాశి వారు ఈ గురు పౌర్ణమికి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకి గురు పౌర్ణమి విషెస్ తెలుపుకుంటూ మరో రాశితో కలుద్దాం. అంతవరకు సెలవు.